జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఎంత దారుణమైనటువంటి సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైనటువంటి అంశాల్లో కేవలం ముస్లింలను మాత్రమే కాకుండా ఎస్సీలను, ఎస్టీలను, దళితులను, అన్ని వర్గాల ప్రజలను కూడాను చాలా దారుణంగా హింసించడం జరుగుతుంది. అనేకమైనటువంటి అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రోజున నేను యావత్తు ముస్లిం సమాజానికి నేను అడగదలుచుకుంటున్నాను, నేను ఒకటే పిలుపు ఇవ్వదలుచుకుంటున్నాను. అదేమిటంటే, ఖురాన్లో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నారు. దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ఈ విధంగా తెలియపరిచారు. అదేమిటంటే, వారికి చెవులు ఉండి కూడాను వినలేరు, అదేవిధంగా కళ్ళు ఉండి కూడాను చూడలేరు, అదేవిధంగా మనసు ఉండి కూడాను వాళ్ళు కనీసం దాన్ని ఎహసాస్ కూడా చేయలేరు. అంటే ఇది తప్పు అని చెప్పేసి కూడాను గ్రహించలేరు. ఇలాంటి వాళ్ళు ఒక జాన్వర్, అంటే ఒక యానిమల్ కన్నా, ఒక జంతువు కన్నా హీనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మంచి ప్రవచనం అది ఒకటి చెప్పడం జరిగింది. అదేమిటంటే, ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే కనుక ఆ అన్యాయానికి 3 దశల్లో మీరు దాన్ని ఖండించాలి అని చెప్పి. ఒకవేళ మీకు దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు బలం కనుక ఇచ్చుంటే కనుక ఎక్కడైనా కానీ చెడు జరుగుతున్నా, లేకపోతే ఒకళ్ళపై అన్యాయం జరుగుతున్నా దాన్ని మీరు చేత్తో ఆపే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేత్తో ఆపే ప్రయత్నం చేయడం అనేది, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దేశంలో మేము నివసిస్తున్నామో అక్కడ మనకి ఆ అవకాశం అయితే లేదు. కానీ రెండవ స్టేజ్ ఏమిటంటే, మీరు కనీసం నోట్స్ ద్వారా అయినా కానీ, అంటే మీ యొక్క వాణి ద్వారా అయినా కానీ ఇది తప్పు, ఇది నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కనీసం ఆఖరిలో మనసులో అయినా కానీ అనుకోవాలి ఇది జరుగుతుంది తప్పు అని చెప్పేసి. ఈరోజు రాష్ట్రంలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి అత్యాచారాలు, అనేకమైనటువంటి అత్యాచార సంఘటనలు జరిగినాయన్న సంగతి మనం అందరికీ కూడాను తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే కనుక, మీరు చూసుకుంటే ఇసుక మాఫియా, అదేవిధంగా ఈ రోజున డ్రగ్స్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏమంటారు అవైలబిలిటీలోకి వచ్చేసి ఈ రోజున యువత అనేది పెడదోవ పట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మద్యం ఉందో, మద్యం ఏర్లై పారుతుంది. అదేవిధంగా ఆ మద్యాన్ని లోకల్ బ్రాండ్స్, అంటే చాలా దారుణమైనటువంటి బ్రాండ్స్ తీసుకొని రావడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎవరు కూడాను ఆ మద్యం తాగడం వల్ల వాళ్ళు అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులకి గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు, అంటే ఒక అహంకారం అనేది తారాస్థాయికి చేరుకుంది. మీరు ఖురాన్ మరియు హదీస్లో చూసుకుంటే కనుక ఎవరైతే అహంకారానికి గురవుతారో వారు నేలమట్టం కావడం తథ్యం. ఇదే విధంగా ఈ రోజున మన రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి ఏదైతే ఉందో దీన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఖండించకపోయినా కానీ రేపు ఎన్నికల సమయంలో మనసులో అయినా కానీ జరిగినటువంటి 107 సంఘటనలన్నింటినీ కూడాను గుర్తుంచుకొని మా ఒక్క ఓటు ముద్రను వేసి దానికి మనం సరి అయిన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చిన్నాభిన్నం అయిపోయింది. రాష్ట్రంలో ఒక మంచి చెడుకి మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ తతంగం, ఏదైతే ఈ వార్ ఉందో, ఈ వార్లో మంచి గెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్న సంగతి మనం అందరం కూడాను గమనించాలి. మనం అందరం కూడాను ఆ దిశగా ముందుకు కొనసాగాలి అని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.